ఈ తిరువురు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ గారి మధ్యలో ఈ 5 కోట్లు పంచాయతీలు డైలీ వాళ్ళిద్దరు ఏదో ఒక పంచాయతీ పెట్టుకుంటానే ఉన్నారు. ఇది ఏంటి సార్? ఇది పబ్లిక్ స్టంట్ అంటారా లేకపోతే రియల్ గానే ఇద్దరి మధ్యలో ఉందంటారా సార్ గొడవ? అంటే తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు గారు మొదటి నుంచి దుందుడుకు స్వభావం, ఆవేశం, రెండోది తన మనసులో ఏదనుకుంటే అది బహిరంగంగా వ్యక్తం చేయడం అనే ధోరణి ఆయన మొదటి నుంచి ఉంది. రెండోది మూమెంట్ నుంచి వచ్చినాడు, సోషల్ అవేర్నెస్ ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంటాడు. కాకపోతే చాలా చోట్ల ఏమవుతుంటుంది, పార్టీలో సీనియర్ లీడర్స్ లేదా పార్టీలో పలుకుబడి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నియోజకవర్గాల మీద పెత్తనం చేస్తుంటారు, ఎంపీలుగా ఉండేవాళ్ళు ఇట్టండు. ఇట్లాంటి దశ వచ్చినప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ సీట్ నీది, నా సీట్ నాది, నా రూలింగ్ నాది, నా పరిధి నాది అని గిర్రగీసి కూర్చున్నాడు. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకుని ఒప్పుకొని అంటున్నాడు. అది సాధ్యం కావట్లేదు. కృష్ణా జిల్లాలో ఉన్న ఆధిపత్య రాజకీయాల్లో అక్కడ సంఘర్షణ వస్తూ ఉంది. ఖచ్చితంగా తన అస్తిత్వం మేరకు తాను ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో మిగతా అందరితో పాటు నా నియోజకవర్గం నాది అనే ధోరణికి ఆయనకి వెళ్ళాడు. దాన్ని అంగీకరించే పరిస్థితిలో గతంలో లీడర్షిప్లో ఉన్నవాళ్ళు, గతంలో అజమాయిషి ఉన్నవాళ్ళు మధ్య క్లాస్ వస్తూ ఉంది. దానికి రకరకాల అంశాలు తోడవుతున్నాయి. రెండోది, కొలకపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు సంచలనమైన ఆరోపణలు చేశాడు. బహుశా రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెడతాడు. 5 కోట్ల రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని ఆయన నాకు ఎంపీ సీట్ ఇప్పించినాడు అని, ఎమ్మెల్యే సీట్ ఇప్పించాడని తీవ్ర ఆరోపణలు చేసినాడు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, తెలుగుదేశం దీనికి ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి. పార్టీ చూసుకొని కొన్ని అకౌంట్ల పేరు కూడా చెప్తున్నాడు, పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చాను పలానా. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కొలకపూడి శ్రీనివాసరావు గారి భవిష్యత్తు స్ట్రాంగ్ అన్న అవుతాడు, లేదా తెలుగుదేశంలో చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఈ పరిణామం కొలకపూడి రాజకీయ జీవితానికి ఒక కీలక మలుపు తెప్పుతుందనడంలో సందేహం లేదు. స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటేనే అవుతాడు, అయితే పూర్తిగా వీక్ అయి పక్కన పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఒక అలిగేషన్ 5 crores చేయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అది ఏంటి అనేది పార్టీ తేల్చుకుంటుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలు నాకు అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ముందున్నంత స్ట్రాంగ్ గా కమాండింగ్ గా లేదు, ఎక్కడ వీక్ అవుతా ఉంది అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొలకపూడి గారి తప్ప, ఎంపీ గారి తప్ప అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఇంత బహిరంగం ఎప్పుడు తెలుగుదేశం మనం చూడం. అనేక జిల్లాల్లో అనేక చోట్ల ఇటు వస్తున్నాయి. ఉదాహరణకు అనంతపురంలో ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు, అక్కడక్కడ జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు ఉదాహరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం, ఆడ రఘురామకృష్ణరాజు గారు ఆయన చాలా మంచోడని నాకు తెలిసిన సమాచారం చెప్పడం. దీన్ని చూస్తాం. ఇప్పుడు మొన్న మీ కృష్ణా జిల్లాలోనే గన్నవరం సంబంధించి నేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇంకొక ఆయన చెప్పడం, ఇవన్నీ చూసినప్పుడు క్రమశిక్షణ ప్రతి పార్టీలో ఉంటుంది పోతుంది, కానీ ఒక అజమాయిషి ఏదైనా అంటే మా అధిష్టాన వర్గం మా సంగతి తేలుస్తుందనే భయం మాత్రం కొంత పోయింది. అధిష్టాన వర్గం యొక్క పట్టు కొంత సడలత ఉందనే అభిప్రాయం మాత్రం ఈ కొలకపూడి వ్యవహారంలో, కొలకపూడి అని కాదు ఎంటైర్ రాష్ట్రంలో అనేక చోట్ల. ఉదాహరణకు దేశీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రిలో డైరెక్ట్ గా ప్రభుత్వం నియమించిన ఏఎస్పీని సవాల్ చేస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు కొంత అది నా దగ్గర గన్ ఉంది, లైసెన్స్ ఉంది అంటే కాలవటానికి అని అంటే అనే హక్కు ఎవరు ఇచ్చారు సార్? ఒక పోలీస్ ఆఫీసర్ అంటే దానిపైన సుమోటోగా ఏమైనా తీసుకుని ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక పౌరుణ్ణి రాని నా నియోజకవర్గానికి ఎట్టొస్తాడో చూద్దామని డైరెక్ట్గా ఆయన మాట్లాడి 1 year అయింది. వ్యవస్థలు చేష్టలు ఉడికిపోయినాయి. దీంతో ఏమవుతోంది, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట రాష్ట్రం అంతా మసగబారుతా ఉంది. ఒక వ్యక్తిని రానికుండా చేయడం అనేది ఒకటైతే ఆయన కంట్రోల్ చేయలేని పరిస్థితి తెలుగుదేశం ఉందా, ఇది ఇంపార్టెంట్. గన్ను ఉంది, అవన్నీ డైలాగులు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఏఎస్పీ ఆ పరిస్థితిలో ఉండడు, బట్ ఆయన ఏదో మాట్లాడాడు ఆవేశంగా, కానీ అది ఇంపార్టెంట్ కదా నేను అనుకుంటుంది. ఆయన సవాల్గా చేశాడు అని అనుకునేది జరుగుతుంది 1 year గా. దీనివల్ల ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీ ఆయన కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదా అని ఫస్ట్ ఏమో ఆయన కూడా తెలుగుదేశంతో అధిష్టానం వరకు కూడా ఎంకరేజ్ చేస్తా ఉందని విమర్శలు ఫస్ట్ వచ్చినాయి. కానీ ఇప్పుడు అదేం కనపట్ల. అనేక సంబంధాలు ఆఫీసులు మారుస్తున్నారు, అవన్నీ చూస్తున్నారంటే ఖచ్చితంగా పట్టు కోల్పోతుంది. ఇంతకుముందు ప్రస్తావించినట్టు ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఇవన్నీ వస్తున్నప్పుడు తప్పు ఎవరిదో నేను చెప్పట్లేదు. ప్రభాకర్ రెడ్డి గారు తప్ప, కొలకపూడి గారు తప్ప, ఎంపీ గారు తప్ప, ఎవరు తప్పు అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ఈ ధోరణి ఎప్పుడు మనం తెలుగుదేశంలో చూడలేదు. ఈ ధోరణి దేని తెలియజేస్తుందంటే ధిక్కార ధోరణి, తెగింపు ధోరణి తెలియజేస్తున్నాయి. అధిష్టాన వర్గం బలహీన పడతా ఉందనే ధోరణి తెలియజేస్తున్నది. ఆ పార్టీకి నష్టం.